రాష్ట్రం విభజించబడింది కాబట్టి ఉన్నటువంటి చట్టాలు, నిబంధనలు, ఆంక్షలు మేరకు మనం ఎగ్జైజ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని కొనసాగింపుగానే ఇది 40 ముందుకు రండి ముందుకు వచ్చి గాంధీ గాంధీ మధ్యలోకి వచ్చి అక్కడ మేడం మేడం ఈ మధ్య అమెరికన్ యూనివర్సిటీలలో పాలస్తీనాకు అనుకూలంగా చాలా తీవ్రమైన ఉద్యమాలు జరుగుతున్నాయి, విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి. చాలా సమాచారం వస్తున్నాయి, చాలా వీడియోలు వస్తున్నాయి వాటి గురించి. ఒక విద్యార్థుల ప్రదర్శనలో పాల్గొన్న ఒక 30-35 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక టెలివిజన్ విలేకరి ఆపి వై యు ఆర్ సపోర్టింగ్ పాలస్తీనా అని అడిగారు. పాలస్తీనాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని. టీచర్కి పిల్లల్ని దండించే అధికారం అయినా, ఒక ఆఫీసులో ఉండేటువంటి ఒక బండ్రోతు ఎవరు పడితే వాళ్ళు వెళ్లకుండా నిరోధించడానికి ఉన్నటువంటి అవకాశమైన, ఇవన్నీ అంతిమంగా బాధ్యతలతోటి లింక్ అయ్యేది. ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి మనకి ఇచ్చారు. కానీ మనం ఏమవుతున్నామంటే బాధ్యతలు ఆ సమాజం నుంచి మనం దూరం అయిపోయినట్లు. ఎందుకంటే ఏ వ్యక్తికి సమాజంతో సంబంధం లేకుండా మెదడు వికసించదు. మనం తినే తిండి, మనం పీల్చే గాలి, మనం చదువుకునేటువంటి పుస్తకాలు, మనం నేర్చుకున్నటువంటి పాఠాలు, మన నడవడిక, మన ప్రవర్తన, మన స్వభావం, మనం అనుకునేటువంటి తెలివితేట, ఇవన్నీ పూర్తిగా మన స్వంతం కాదు ఎప్పుడు కూడా. కానీ చాలామంది ఏమనుకుంటామంటే ఇదంతా నా సామర్థ్యము, నా తెలివితేటలు అనుకుంటాము. కానీ ఇవన్నీ రావడానికి ఒక ఉమ్మడి కృషి సమాజంలో ఉన్నది. కాబట్టి శ్రమ ఫలితం ఏదైనా, ఏ సంపద అయినా ఎట్లా ఉత్పత్తి అవుతుందంటే సమిష్టి శ్రమ నుంచి ఉత్పత్తి అవుతుంది. మేధో సంపద కూడా అట్లానే ఉత్పత్తి. నేను నా మేధస్సు, నా ఐక్యూ పరీక్షలు పెడతాను. నా ఐక్యూ చాలా ఎక్కువ, ఫలానా వాడి ఐక్యూ చాలా తక్కువ అనుకుంటాను చాలామంది. కానీ నా ఐక్యూ ఒక విషయంలో ఉంటే వాడి ఐక్యూ ఇంకొక విషయంలో ఉంటుంది. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. రెండోది, ఉద్యోగులుగా, అధికారులుగా ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వామ్యం. అంటే 2 డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి మనకి. నేను ఒక టీచర్ని, సమాజాన్ని చైతన్యవంతం చేసే బాధ్యత నాకు ఉన్నది. విద్యార్థుల్ని చైతన్యవంతం చేసే, ఆలోచన పనులు చేసే బాధ్యత నాకు ఉన్నది. అదే సమయంలో నేను ఈ ప్రభుత్వాన్ని కాపాడేటువంటి ఒక పెద్ద యంత్రాంగంలో ఒక చిన్న మరలాంటి వాడు. ఈ రెండింటి మధ్యన ఘర్షణ ఉంటుంది ఎప్పుడు. నేను తరగతి గదిలో ఏం చెప్తాను పిల్లలకి, పలానా వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నది అనే దాని మీద నిఘా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ నిఘా మూలంగా నాకు చాలా ఇబ్బందులు వస్తాయి. అయినా నాకు సామాజిక బాధ్యత ఉన్నది అని గుర్తించినప్పుడు ఆ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పోవాలి. నేను వైరుధ్యం వస్తే దీనికి ప్రాధాన్యత. అట్లా అందించినటువంటి ఉపాధ్యాయులే విప్లవోద్యమంలో భాగమయ్యారు. విప్లవం సత్యం కానీ, ఆదిమట్ట కైలాస కానీ, పిక్కిరావులు కానీ, డాక్టర్లు చాగంటి భాస్కర్రావు కానీ, దేవినేని మల్లికార్జునుడు కానీ ఎవరైనా. కాబట్టి మనిషి
దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? నేను సమాజంలో భాగం అనుకోవడమా, నేను రాజ్య యంత్రాంగంలో భాగమా? చాలామంది ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత యంత్రాంగంలో భాగంగా ఉన్నదానికి ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. ఆ ఇచ్చే క్రమంలో వాళ్ళు సమాజం నుంచి దూరం అయిపోతారు. సమాజం నుంచి దూరం అవడం అంటే మనిషికి ఉండాల్సినటువంటి మానవత్వం నుంచి కూడా దూరం. పెద్ద ఎత్తున మేధావి వర్గాన్ని క్రియేట్ చేయొచ్చు. సోషాలజీతో, హిస్టరీతో మంచి ట్రెడిషన్స్ నిర్మించవచ్చు. అది వరకు అది ఉండేది. ఇప్పుడు కింది నుంచి బిఏలో అండ్ స్కూళ్ళల్లో, హై స్కూళ్ళల్లో ఈ సబ్జెక్టుల మీద ఎంఫసిసే లేకుండా మీకు సోషాలజీ, హిస్టరీ ఇవేమీ చెప్పకుండా ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళు ఏమాత్రం అసలు తగ్గిపోయింది. వచ్చిన వాళ్ళు కూడా అడిక్వేట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్నారు. మా ఆర్ట్స్ కాలేజ్లో నేను చేరినప్పుడు ఒక 1500 మంది దాకా ఉండేవాళ్ళం. 1400 చిల్లర టీచర్స్ ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు వరుసనే రిటైర్ అయిపోయి 300 కూడా ఉన్నారో లేదు. ఈ నెల ఇంకో 30 రిటైర్ అవుతారు. మొత్తం కాంట్రాక్చువలైజేషన్ అయింది. అయ్యో అన్న వాళ్ళు లేరు. మేమందరూ ఉన్నప్పుడు సంఘటితంగా చాలా విషయాల గురించి మాట్లాడేవాళ్ళం, చేసేవాళ్ళం. టీచర్స్ కమ్యూనిటీ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు దేర్ ఈస్ అన్ ఇంటర్నల్ కాంట్రడిక్షన్ బిట్వీన్ కాంట్రాక్చువల్ టీచర్స్ అండ్ పర్మనెంట్ టీచర్స్. ఒక ఇంటర్నల్ కాంట్రడిక్షన్ అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళకి వీళ్ళకి ప్రాబ్లం. థర్డ్ కాంట్రడిక్షన్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. అదేంటి, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కావాలి, ఏంటి షార్టేజ్ అంటే ఒక స్థాయిలో ఏమన్నారంటే కొంచెం రిటైర్మెంట్ ఏజ్ పెంచండి, ఒక 3-4 years. అంటే ఈ వ్యవసాయ సమస్యని పరిష్కరించకుండా ఈరోజు నేను డాక్టర్ని, నాకు 7 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం ఎక్కడుందో కూడా నాకు సరిగ్గా తెలిసినా తెలియకపోయినా కానీ ఆ పొలం నా పేరునే ఉంది. నా తర్వాత మా పిల్లలకు వస్తుంది. వాళ్ళకి పొలం ఎక్కడ ఉన్నామని వాళ్ళకి ఆ కౌలు వాళ్ళే తీసుకుంటారు. అమెరికాలో ఉన్నారు పిల్లలు, వాళ్ళకు కూడా అక్కడ వచ్చి పొలం కొంటున్నారు. అది వారసత్వంగా ఉన్నటువంటి పొలం ఉంది. ఈ రోజున హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పొలం కొంటున్నారు, కాంట్రాక్టులు పొలం కొంటున్నారు. మొత్తంగా కూడా పొలం అంతా ఎవరి చేతుల్లో ఉందంటే వ్యవసాయం చేసేవాడి చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉందంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అదొక సరుకుగా, ఒక కమోడిటీగా, ఏదైనా స్పెక్యులేషన్లో దాని వాల్యూ పెరుగుతుందనే దృష్టితో ఆ భూమిని కొని అట్లా పెట్టుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ సంక్షోభంలో ఉంది. రోజుకు ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీళ్ళంతా బాగు చేయాలా, కనీస మద్దతు చేస్తే బాగుంటుంది. ఇది మిత్, ఇది ఊహాలోకంలో విహరించేటటువంటి తప్పితే కనీస మద్దతు ధర ఒక్క సమస్య మొత్తం పరిష్కరిస్తుందని చెప్పేసి భారతదేశంలో రైతు సంఘాలన్నీ కూడా చూస్తున్నాయి. నేను కూడా భారతదేశంలో ఎప్పుడూ లేనిది చరిత్ర, రైతు సంఘాల చరిత్రలో ఎప్పుడూ లేనంత బ్రహ్మాండమైనటువంటి పోరాటం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తారు. పంజాబ్, హర్యానా, యూపీ రైతులంతా కూడా చేస్తారు. ఇక్కడి నుంచి ఏదో కొద్దిమంది మేము వెళ్ళాం కానీ మనం పోరాట రూపంలో అక్కడ చేయగలిగేది లేదు. కనీస మద్దతు ధర గురించి వాళ్ళు ఏమన్నారంటే ఒక రేటు పెట్టండి, నువ్వు ఇంత కొంటామని అనండి. ఆ కొన్న తర్వాత ఖచ్చితంగా రేటు నిలబడుతుంది. ఎప్పుడూ రాకపోతే అప్పుడు కొనండి మీరు అని చెప్పంటే దానికి కూడా ఒక చట్టపరమైనటువంటి గ్యారెంటీ ఇవ్వకుండా రైతులు అక్కడే నిలబెట్టి ఏదో యూపీలో ఎలక్షన్లు వస్తే అప్పుడు ప్రామిస్ చేసి లేపేశారు. ఈరోజు అప్పుడు గవర్నమెంట్ టీచర్ ఆయన్ని లోచన్ని వీళ్ళిద్దరిని కూడా గవర్నమెంట్ అరెస్ట్ కాగానే వాళ్ళిద్దరిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఇందాక సార్ చెప్పారు, ఆయన చెప్పినవన్నీ తర్వాత కాలంలో, కానీ ఎమర్జెన్సీ నాడు చేసింది వీళ్ళిద్దరిని. లోచన్ అని ఒక విరసన సభ్యుడిని, చరవణ్ రాజుని సస్పెండ్ చేస్తే అప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఆర్డర్ వచ్చింది. కోర్టు ఆర్డర్ కూడా చిన్నపిరెడ్డి ఇచ్చాడు. ఏమనంటే వాళ్ళ భావజాలను బట్టి వాళ్ళని సస్పెండ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు మనుషులు కాబట్టి ముందుకు వాళ్ళ భావాలు ఉంటాయి, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు చేయడానికి వీల్లేదు అని చెప్పి హైకోర్టులో అప్పుడు చిన్నపిరెడ్డి మంచి డెసిషన్ ఇచ్చాడు. ఎమర్జెన్సీ తర్వాత ఆ డెసిషన్ తర్వాతనే వాళ్ళిద్దరికి చరవణ్ రాజు చనిపోయిన తర్వాతనో చనిపోవడానికి ముందు అన్కాన్షియస్గా ఉన్నప్పుడు ఆయనకు ఉద్యోగం తిరిగి వచ్చిందని. అక్కడ మనకు ఉద్యోగుల్లో కూడా సంఘాలు ఉండాలి,
ఉద్యోగులకి హక్కుల గురించి మాట్లాడడానికి కూడా సంఘాలు ఉండాలని అంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా లెఫ్ట్ ఆర్గనైజేషన్, లెఫ్ట్ భావజాలంతో ఉద్యోగుల సంఘం ఉండాలి అని చెప్పి అక్కడ ఆలోచన ప్రారంభమైంది. ఉద్యోగ వికాసం అని పిలిస్తే నాకు అది చాలా నాకు ఇది ఇచ్చాడు. ఎట్టి పరిస్థితులు కూడా ఈయన చదివిరా నేను చెప్పినాడు. నన్నైతే కలిగించింది వికాసం. డౌట్స్ ఉన్నాయి, నేను చాలా అండర్లైన్ చేసుకున్నాను. ప్రసాద్ కొన్ని డౌట్స్ క్లారిఫై చేయడం కోసం మిత్రులా ఇది అవసరం. ఉద్యోగ వికాసం అయ్యాలి. ఉద్యోగులు ఈ గ్యాప్ పెరగకూడదు, సమాజానికి ఉద్యోగులకి గ్యాప్ పెరగకూడదు. రోజు రోజుకు పెరుగుతా ఉంది, రోజు రోజుకు పెరుగుతుంది. ఊళ్ళో టీచర్లు లేటుగా వస్తుంటే ఊళ్ళో జనం వచ్చి గేట్ దగ్గర నిలబడి లేటుకి ఎందుకు వస్తున్నారని తగాదాడుతున్నారు. దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందుకని ఇందాక కల్లా రాజమోహన్ అన్న మా రైతులకు సంబంధించింది కూడా దీనికి రావాలని చెప్పి అన్నాడు. నేనైతే కోరుకుంటున్నది ఏంటంటే ఈ వికాసానికి సంబంధించి, ఉద్యోగుల వ్యక్తిత్వానికి సంబంధించి, ఉద్యోగుల కమిట్మెంట్కి సంబంధించి, వాళ్ళ వికాసానికి సంబంధించి ఖచ్చితంగా మంచి మంచి వ్యాసాలు వస్తూ ఈ పత్రిక ఈ ఉద్యోగుల వ్యక్తిత్వానికి సంబంధించిన వికాసం, ఈ ఉద్యోగ వికాసానికి సంబంధించిన పత్రిక శక్తివంతమైన పత్రికగా మారాలని కోరుకుంటూ